ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలంట. మనం చాలా విషయాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాం. కుటుంబ విషయంలో ప్రార్థన చేస్తాము, బిజినెస్ విషయంలో ప్రార్థన చేస్తాము, పిల్లల భవిష్యత్తు విషయంలో ప్రార్థన చేస్తాము, మన అవసరత నిమిత్తం ప్రార్థన చేస్తాము, ఆత్మీయ విషయాల కొరకు ప్రార్థన చేస్తాము, అనేకుల కొరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన 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 ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కానీ ఆ ప్రార్థన ఎలా చేస్తున్నాం? పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నామా? ఏదో చేస్తున్నామంటే చేసే వరంగా ఉంటున్నామా? ఎవరైతే పట్టుదల కలిగి ప్రార్థన చేస్తారో వారు దేవుడి దగ్గర నుండి గొప్ప కార్యాలు పొందుకుంటారండి. పట్టుదల లేకుండా ఏదో చేసామంటే చేసినట్టుగా చేస్తే ఏమాత్రం దేవుడి దగ్గర నుండి మనం కార్యాలు పొందుకోలేం. పట్టుదల కలిగిన వారు ఈ లోక సంబంధమైన వాటి విషయంలో అయితే మనం చాలా పట్టుదల కలిగి ఉంటాం. అది సాధించే వరకు కూడా వాటిని మనం ఏం చేయం, విడిచిపెట్టాం. కానీ ప్రార్థనలో నీవు అడిగింది పొందుకునేంత వరకు కూడా పట్టుదల కలిగి దేవుని వెతుకు, దేవుని వెంటాడు, దేవుని బ్రతిమిలాడు, దేవుడి దగ్గర నుండి గొప్ప కార్యాలు పొందుకో. అలాంటి పట్టుదల గల ప్రార్థన చేసి దేవుడిచ్చే జవాబు, దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకో. అటు రీతిగా దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కిసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభా, పట్టుదల లేని వారిగా కాక ప్రార్థనలో పట్టుదల కలిగి పోరాడి వారి జీవితంలో గొప్ప మేలులు, గొప్ప కార్యాలు పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.